పిల్లరా, వాస్తవానికి ఇది ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఇతరుల పట్ల కొన్ని గోతులు తవ్వుతూ ఉంటాం. అయితే వాస్తవానికి అది మనకు తెలియదు, మన కోసం మనము తవ్వుతున్నామన్నది. అర్థమవుతుందా? మీరు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరకుండా వారిని ఎలాగైనా తప్పించాలని చెప్పేసి గొయ్యి తవ్వుతూ ఉన్నారేమో. మీకు తెలియదు, ఆ గోతులో పడడానికి మీకు మీరే గొయ్యి తవ్వుకుంటున్నారన్నది ప్రభువారు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెడ్డ బుద్ధి సమాజంలో ఇది చాలా మందిలో మెదులుతూ ఉంది. అపవాది ఈ బుద్ధినే ప్రత్యేకంగా సేవకులలో, సహసేవకులలో, విశ్వాసులలో ఇది ఎదజల్లుతూ ఉన్నాడు క్రైస్తవ బిడ్డలలో. ఏంటంటే, నీ స్థానంలోనికి వారు వస్తారనో, లేకుంటే వారి స్థానంలోనికి నువ్వు వెళ్ళాలనో, ఏదో ఒక రీతి వారిని తప్పించాలని, అక్కడి నుంచి పడవేయాలని, వారిని తొలగించాలని గ్రొయ్యి తవ్వమని సాతాను నీకు సలహాలు చెప్తా ఉంటాడు. రే, వాడు కానీ లేకుండా పోతే నువ్వు వెళ్తావురా ఆ స్థానంలోనికి, ఆ స్థానం నీకు వస్తుందిరా, సమృద్ధి అయిన ఆహారం వస్తుంది, సమృద్ధి అయిన సేవ పరిచర్య వస్తుంది. వాడు ఉండబట్టే కదా ఆ స్థానంలో వాక్యం నువ్వు చెప్పలేకపోతున్నావు. వాడు ఉండబట్టే కదా నీ సొంత వారు వాడబడట్లేదు. అర్థమవుతుందా? సేవకుడా నీకే ప్రభువారు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు ప్రేరేపించాడు. ఏంటో తెలుసా? కొన్నిసార్లు నీ ప్రక్క సేవకుల పైన అసూయ పడకూడదు. అర్థమవుతుందా? వారు వాక్యము బాగా చెప్తున్నారనో, లేకుంటే వారు ఆరాధన బాగా చేస్తున్నారనో, లేకుంటే పాట బాగా పాడుతున్నారనో, లేకుంటే సంఘములో ఒక స్థిరంగా ఉంటున్నారనో వారిని పట్టి గర్వపడాలి. కానీ నీకు దొరికారని ఏదో రీతిగా వారిని తప్పిద్దాంలే, ఏదో ఒక గుంత తవ్వి ఆ గుంతలో వాడిని పూడ్చేద్దాంలే, వాడి గొయ్యి తవ్వుదాం అని నువ్వు అనుకుంటూ ఉంటే, కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉంటే ప్రభువారు నీతో మాట్లాడుతున్నారు. ఆ గొయ్యి ఎవరి కోసం తవ్వుతున్నావు తెలుసా? వాడి కోసం కాదు, నీ పతనం కోసం నువ్వు తవ్వుకుంటున్నావు. అర్థమవుతుందా? నీ పతనం కోసము నువ్వు తవ్వుకుంటున్నావు, నీకు తెలియకుండానే.